జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఎప్పుడు ఒకటే, ఎప్పుడు మారడు ఆయన. అదే కదా సమస్య. ఒక మాట అంటే మాట మీద నిలబడతాడనేది పెద్ద సమస్య అయిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారిలా గంటకో మాట మాట్లాడలేరుగా ఆయన. ఏం చెప్పారు? అమరావతి వద్దని ఇప్పుడు అన్నారా? ఇప్పుడు వద్దన్నారా చెప్పండి? ఎక్కడ వద్దన్నా? ఎవరు వద్దన్నారు? మీరే ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే ఎలాగా? వద్దనలేదు కదా, శాసన రాజధానిగా ఉంచండి అన్నారు. అమరావతికి ఇప్పుడు 2 లక్షల కోట్లు లేవు కాబట్టి ఒక 20,000 కోట్లు పెడితే ఆ కారిడార్ కూడా డెవలప్ చేయండి అంటే అది వదిలేసి డైవర్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఎక్కడ చూశాను మీడియాలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అని మాట్లాడుతున్నాడు ఆవు కథలాగా. ఇంకేది దొరకపోతే అది బ్రహ్మాస్త్రం వెనకాల నుంచి తీస్తాడు, లడ్డు మీద నెయ్యి మీద ఇంకేదో చెప్తాడు ఆయన, మళ్ళీ డైవర్ట్ చేస్తాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ జగన్ గారు ఎప్పుడూ వాడరు. ఒక్కటే చెప్పిన దానికోసం నిలబడతాడు ఆయన. ఇప్పుడు మావిగన్ అని చెప్పాము, మావిగన్ అనేది పేరులో మీరు ఆక్షేపణే కానీ ప్రాంతాన్ని ఆక్షేపం. ఇందా మాకు అమర్ గారు అడిగారు, మీకు ప్రాంతాన్ని వ్యతిరేకిస్తున్నారా పేరుని వ్యతిరేకిస్తున్నారా? జగన్ గారు చెప్పారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు బాగుండాలనే కదా విశాఖపట్నంలో కూడా పెట్టారు. నిజానికైతే మరి విశాఖపట్నంలో ఆ రోజు 19లో మాకు సీట్లు రాలే సిటీలో, అయినా ఇక్కడ ఎందుకు ఆర్థిక రాజధాని ప్రతిపాదించారు? రాజకీయం వేరు, ఆలోచన వేరు.